హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు రుక్మిణి 123 ఛానల్. ఈరోజు అయితే పొటాటోస్ స్నాక్స్ చేస్తున్నాను. ఆలు స్నాక్స్. ముందుగా పీల్ చేసి పెట్టుకున్న ఆలు మీడియం సైజు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి. ఒకేలా కట్ చేసి పెట్టుకోవాలి. ఒకటి ఎక్కువలో ఒకటి తక్కువలు కాకుండా ఒకే సైజు అన్నీ. కొంచెం ధనియాలు వేయించుకుంటున్నా. పొడి చేసుకోవాలి మిక్సీకి వేసుకొని. జీలకర్ర వేయించుకుందాం. ఎక్కువ కాదు, కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్. కొన్ని మిరియాలు తీసుకున్నాం. ఇవన్నీ మిక్సీకి వేసుకొని వద్దాం. ఉడకబెట్టుకున్నామండి, హాఫ్ బాయిల్ చేసుకున్నాము. కొంచెం సాల్ట్ వేస్తున్నాం. 2 minutes తర్వాత చూద్దాం. పొట్టు తీసుకొని ఇలా గుచ్చి చూద్దాం ఫ్రెండ్స్. హాఫ్ బాయిల్ అయిందో లేదో చూద్దాము. అయింది. 2 minutes అనుకున్నాను, 5 minutes పట్టింది. దీంట్లో నుంచి ఇలా తీసేసుకున్నాం. ఇవి డ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. డ్రై చేసుకుంటేనే మనకు ఆయిల్లో ఫ్రై చేయడానికి బాగుంటుంది. 2 నిమిషాలు ఫ్యాన్ కింద పెడదాం. డ్రై అయినాయి ఫ్రెండ్స్. ఇదిగో ఇలా పొడిగా డ్రై అవ్వాలి. వీటిలో కావాల్సిన పదార్థాలు: ధనియాల పొడి, జీలకర్ర పొడి మిక్సీ పట్టి పెట్టుకున్నాం. కొంచెం మైదా పిండి, కొంచెం బియ్యం పిండి, పసుపు, కారం, శనగపిండి, కొంచెం మిరియాల పొడి, ఫుడ్ కలర్ ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేదంటే లేదు. పొడి, జీలకర్ర పొడి మిక్సీ పట్టి పెట్టుకున్నది వేస్తున్నా. శనగపిండి వేస్తున్నా. బియ్యం పిండి వేస్తున్నా. మైదా పిండి వేసుకుంటున్నా. కారం వేసుకుంటున్నా తగినంత, రుచికి తగినంత. కొంచెం పసుపు, చిటికెడు. ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసిన. కొంచెం వేసుకుందాము, ఎక్కువ కాదు చూసుకొని. కొంచెం మిరియాల పొడి ఎక్కువ వేస్తే మళ్ళీ కారం అంట వస్తుంది. కారం వేస్తాం కదా. ఫుడ్ కలర్ వేస్తున్నా. అన్నీ కలుపుకున్నాం ఫ్రెండ్స్. వాటర్ పోసుకుందాం. కొంచెం పోసుకొని కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నా. చాలు. ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి. కొంచెం వేడైపోతే ఫ్రై చేసుకుందాం. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి. అన్నం తినకున్నా సర్లే, అవి తింటే కడుపు నిండిపోతుంది. దోశ సారీ అండి, మసాలా వేసుకోవడం మర్చిపోయాను. కొంచెం మసాలా, ఇలా ఒకటొకటిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఒకటి వేసుకుంటే అతుక్కోకుండా ఉంటాయి. మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. సగం ఫ్రై చేసుకొని మళ్ళీ తీసేసిన తర్వాత
మళ్ళీ సగం మళ్ళీ వేసుకోవాలి. చూడండి, ఒకటొకటి వేసుకుంటే ఇలా అతుక్కోకుండా ఉంటాయి. ఎంత బాగా కలర్ ఎంత బాగా వచ్చింది. మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినట్టు అంటే ఎట్లా తెలుస్తుంది అంటే మొత్తం ఆయిల్ అనేది ఈ నురుగు వస్తుంది కదండి, ఈ నురుగు అనేది తగ్గిపోవాలి. అప్పుడు మంచి ఫ్రై అయినట్టు. డబుల్ ఫ్రై అండి. తీయకు ఎందుకు తీసు కరివేపాకు కొంచెం దగ్గర ఫ్రై చేస్తాను. కరివేపాకు ఒక 4-5 పచ్చిమిర్చి ఫ్రై చేస్తుంది. ఫైనల్ ఇలా వచ్చినాయండి. చాలా టేస్ట్గా ఉన్నాయండి. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు. ఇగో మా పిల్లలు అయితే చూడండి అందరు కూర్చొని. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.